నమస్తే అండి. ఫిబ్రవరి 28 మనం ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. సర్ సివి రామన్ గారు రూపొందించిన రామన్ ఎఫెక్ట్ పుట్టింది ఈ రోజేనండి. ఒకసారి రామన్ గారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశం సరే నీలంగా ఉంది, సముద్రం కూడా ఎందుకు నీలంగా ఉందని చిన్ని ప్రశ్న ఆయనకు వచ్చిందటండి. ఈ చిన్ని ప్రశ్నే పరిశోధనకు దారితీసి కేవలం 200 రూపాయల ఖర్చుతో ఎంతో పట్టుదలతో ఆయన చేసిన ప్రయోగమే రామన్ ఎఫెక్ట్గా వచ్చిందటండి. కాంతి కిరణాలు పదార్థాల గుండా వెళ్ళినప్పుడు వాటి స్వభావం ఎలా మారుతుందో చెప్పేదే రామన్ ఎఫెక్ట్ అండి. ఈ ఆవిష్కరణకు 1930లో ఆయనకి నోబెల్ పురస్కారం లభించిందండి. రామన్ గారు ఎప్పుడూ చెప్పేవారటండి, అసలైన సైన్స్ ల్యాబొరేటరీల్లో కాదు, మన ఆలోచనల్లో ఉంది. పిల్లలకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించటం, ఆలోచించటం నేర్పాలి. మూఢనమ్మకాలను పారద్రోలి తార్కిక ఆలోచనలు పెంపొందించేదే నిజమైన సైన్స్ అని చెప్పేవారటండి. ప్రతి విద్యార్థి రామన్ గారిని ఆదర్శంగా తీసుకొని మన దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు నడిపించాలండి. అందరికీ శుభం. నమస్తే.